అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వైసీపీ పార్టీకి ఇప్పుడు మహిళల గురించి, మహిళల యొక్క ఆత్మగౌరవం గురించి, మహిళల మీద జరుగుతున్నటువంటి దాష్టికాలపైన గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో మహిళల మీద అత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా, నడి బజార్లో వాళ్ళ మీద దాడులు జరిగినా నోరు మెదపనటువంటి వాళ్ళు. అంతేకాకుండా అందులో మహిళలుగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రేపులంటే ఏముంది, సహజంగా 1-2 జరుగుతూ ఉంటాయి, అంత మాత్రం చేత గగ్గోలు చేయాలా అని మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి ఒక సినీ నటి ఆర్కే రోజా గారు. రేపులు జరగడానికి పిల్లల యొక్క ప్రవర్తనే కారణమని అప్పుడు సలహా ఇచ్చినటువంటి గొప్ప హోమ్ మినిస్టర్ గారు. అలాగే అనేక మంది వైసీపీ నాయకులే అందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా స్పందించిన వాళ్ళు ఇవాళ గుంటూరు ఘటన మీద పాపం నోళ్ళు పెద్దవి చేసి మాట్లాడుతున్నారు. అందులో ఆర్కే రోజా బయటకు వచ్చింది. రోజా ఎప్పుడు కూడా నోరు తెలిసి నిజాలు మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఆర్కే రోజాకి దేవుడు శాపమిచ్చాడనమాట. నువ్వు నిజాలు చెప్తే మాత్రం నీ తల పగిలిపోయిద్దని చెప్పి. అందుకని చెప్పేసి రోజా ఎప్పుడు నిజాలు మాట్లాడదు. సరే, ఇప్పుడు రోజా ఒకసారి ఏం మాట్లాడుతుందో చూడండి. జూలై 13వ తేదీ గుంటూరులో జరిగిన విషయానికి ఈరోజు ప్రభుత్వం మేల్కొని ఎంత హడావిడి చేస్తుందో మనం అందరూ కళ్ళారా చూస్తున్నాం. జూలై 13వ తేదీ జరిగిన ఆ ఇన్సిడెంట్ అనేది ఒక మహిళ మీద జరిగింది కాదు. అది ఓవరాల్ ఒక చట్టం, పోలీస్ వ్యవస్థ ఎలా దిగజారిపోయిందో దానికి నిదర్శనంగా, మానవత్వం లేదు అనటానికి నిదర్శనంగా జరిగిన ఇన్సిడెంట్. అసలు ఒక చిన్న వాటర్ పైప్ కనెక్షన్ కోసం జరిగిన గలాటాలో తెలుగుదేశానికి సంబంధించిన మల్లెల వెంకటరమణమూర్తి 21 డివిజన్లో ఉన్న నాయకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక మహిళని బట్టలన్నీ ఊడదీసి మూత్రం పోయేంత వరకు, అంటే బాత్రూమ్ పోయేంత వరకు కొట్టారు. అంటే ఎంత ఘోరంగా కొట్టుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక చిన్న విషయాన్ని ఒక కుంటి సాకుగా పెట్టుకొని ఒక మహిళ మీద ఏ విధంగా కుటుంబం మొత్తం దాడి చేసిందో అది సాక్షి టీవీ మొత్తం వీడియోలతో సహా జనాలకి చూపించిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు నాయుడు, లోకేష్ ట్వీట్ చేస్తారు, దిగ్భ్రాంతికి గురయ్యాం, షాకింగ్ గా ఉంది అని చెప్పి. ఎంత సిగ్గుచేటు. ఈరోజు అధికారంలో మీరున్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండి నువ్వు ఫెయిల్యూరు, నీ పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూరు, నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ప్రజలందరూ తెలుసుకున్న తర్వాత ఏదో అమాయకంగా దిగ్భ్రాంతికి గురయ్యాను అని చెప్పి ఇప్పుడు పలానా వ్యక్తి మీద కేసు పెట్టండి, పలానా వ్యక్తి మీద కేసు పెట్టండి అని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కేసు ఫైల్ చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేయటం మానేసిందా? కేవలం నారావారి చంద్రబాబు నాయుడు చెప్తేనే కేసు ఫైల్ చేస్తారని నేను అడుగుతున్నాను. చట్టం తన పని తను చేసుకొని పోవాలి కదా. ఈరోజు ఎవరైతే బాధితురాలుందో ఆ అమ్మాయి ఈ మల్లెల వెంకటరమణమూర్తి వల్ల ఇబ్బంది పడుతూ పోయి పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడు కనుక వెంటనే వాళ్ళు కేసు నమోదు చేయడం కానీ లేదా వాళ్ళని పిలిపించి వాళ్ళకి బెదిరించి పంపించుంటే ఈరోజు ఇది జరుగుండేది కాదు. కానీ ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అదిలే ఇంకా నోరు తెలిస్తే అన్ని అబద్ధపు మాటలు మాట్లాడటం, తర్వాత కోతలు మాట్లాడటం రోజాకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఆమె ఏమంటుంది, జూలై 13 జరిగిందని. జూలై 13 కాదమ్మా జరిగింది, జూలై 13 సాధారణంగా ఘర్షణ పడ్డారు. ఆమె 14 మళ్ళీ ఇంకోసారి ఘర్షణ పడ్డాక ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. 15వ తారీఖు కేసు పెడితే 15వ తారీఖు పోలీసులు మేము బందోబస్తుకు వెళ్తున్నాం, ఈవినింగ్ దీని గురించి మేము మాట్లాడతామండి, పిలిపించి మాట్లాడతామని చెప్పి పంపించారు. 15 సాయంత్రం రాత్రి 8 గంటల టైంలో వాళ్ళ కుటుంబం మీద దాడి జరిగిన మాట వాస్తవమే. అది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఆ తర్వాత 16వ తారీఖు గల్లా మాధవి దగ్గర గారికి దీన్ని తీసుకెళ్ళి, అమ్మ ఇట్లా జరిగిందమ్మా, పలానా వ్యక్తి అని చెప్పినప్పుడు ఆమె ఇమీడియట్లుగా పోలీసులకు ఫోన్ చేసి వాడిని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకోమని చెప్పిన తర్వాత అతను గల్లా మాధవి దగ్గరికి వచ్చాడు. ఎవరైతే ఆ రమణమూర్తి అనేటువంటి వ్యక్తి వచ్చి అమ్మ వాళ్ళు మా మీద దాడి చేశారమ్మా, మేము ప్రతిఘటించామమ్మా ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఒకటే అన్నది, మీరు చేసినటువంటి సంఘటన అమానుషమైనటువంటి ఘటన, చాలా దారుణమైనటువంటి సంఘటన, దీని గురించి అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు,
ఏది ఏమైనా మీరు ఒక మహిళని కొట్టడం, అది ఒంటి మీద బట్టలు లేకుండా వివస్త్రతం చేయడం అనేది సభ్య సమాజం హర్షించదగినటువంటి విషయం కాదు. నేను ఒక మహిళా ఎమ్మెల్యే అని నేను నిజంగా చెప్తున్నా. గల్లా మాధవి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే సాధారణంగా ఒక డివిజన్లో ఒక వ్యక్తిని, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి అనే భయం ఉంటుంది, లేకపోతే క్యాడర్ల అసంతృప్తి వస్తుంది చిన్న చిన్న తప్పులు చేస్తే. ఎందుకంటే కవర్ చేసుకోవడానికి వాళ్ళు అనుకుంటారు చిన్న తప్పే కదా అని. కానీ అలాంటివన్నీ కూడా ఏమైతే ఏమైంది, ఒక మహిళకు అన్యాయం చేసినటువంటి వ్యక్తిని ఆ పార్టీలో ఉండకూడదని చెప్పేసి ఇమ్మీడియట్లీగా ఆమె అతని పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా రద్దు చేయించడం, అట్లాగే అతని మీద దగ్గరుండి కేసులు కట్టించడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి మాట వాస్తవ విషయం. ఆ తర్వాత మీ మీడియాలోకి వచ్చి మీడియాలో మీలాంటి వాళ్ళందరూ ఇలాంటి ఫోకస్ మాటలన్నీ మాట్లాడుతున్నారు. మీకంటే ముందే గల్లా మాధవి గారు దాని మీద యాక్షన్ తీసుకున్నారు. దీన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మనం నిజాయితీని ఒప్పుకునేటువంటి ధైర్యం వైసీపీ పార్టీకి లేదు. మీరు ఇవాళ వచ్చి రాజకీయం చేస్తుంది. నేను అడుగుతున్నా, 13వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 17వ తారీఖు దాకా నువ్వేం పీకుతున్నావు? మరి నువ్వేం పీకుతున్నావు? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి శవం కానొస్తేనే సయ్యని పరిగెత్తేవాడు, మరి 17వ తారీఖు దాకా ఏం చేశాడు? కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటన అది. 17వ తారీఖున సోషల్ మీడియాలోకి రావటం, వచ్చిన అంతకుముందే అతని మీద కేసు పెట్టి ఆ 9 మందిని అరెస్ట్ చేయమని ఎమ్మెల్యే గారు ఆర్డర్స్ వాళ్ళతో చెప్పింది, బాధిత కుటుంబానికి న్యాయం చేయమని చెప్పింది. అంతేకాకుండా అందులో దాదాపుగా 14 ఏళ్ళు జైలు శిక్ష పడే నాన్ బెయిలబుల్ కేసెస్ సెక్షన్స్ కూడా అందులో పెట్టడం జరిగింది. ఏదంటే 331 అప్లికేటెడ్ 6 అంటే సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ ఆ టైంలో ఒక మహిళ మీద నిర్బంధించడం కానీ, ఆమె మీద దాడి చేయటం కానీ, భౌతికంగా ఆమెని అగౌరవపరచడం కానీ, లేకపోతే ఆమెని ఇలాగా అంటే దాన్ని ఏమంటారంటే గాయపరచడం కానీ, ఆమె మనసును కానీ గాయపరిచినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు. దీనికి 14 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. ఎటువంటి వారంటీ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బెయిల్ తెచ్చుకోవాల్సిన పడి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఛాన్సెస్ లేనటువంటి కేసెస్ని పెట్టడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ నిజంగా తీసుకున్న నిర్ణయం. కానీ నేను వైసీపీలో రోజాని అడుగుతున్నా, రోజా గత 5 ఏళ్లలో నువ్వు గుండె మీద చేసుకొని, నీకు ఎట్లా గుండె లేదు ఇంకోటి లేదు, కానీ నువ్వు చేసుకొని లేదు, నీ బిడ్డల మీద ప్రమాణం చేయి, నువ్వు ఎక్కడికి వస్తావో నడి సెంటర్లో నిలబడి నీ పిల్లల్ని నెత్తిని చేయి పెట్టి, గత 5 ఏళ్లలో ఇటువంటి సంఘటనలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా చర్యలు తీసుకున్నాడా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నేను నీ వైసీపీ పార్టీ కండవ కప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నా, నువ్వు కానీ ప్రూవ్ చేస్తే. గత 5 ఏళ్లలో ఒక్క మహిళకైనా నాకు ఇది జరిగింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వేడుకున్న సందర్భాలు ఉన్నాయా? ఏమైనా న్యాయం చేశారా? ఉదాహరణ చెప్తాను. నా అక్కని ఏడిపించొద్దురా అంటే అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ కుటుంబాన్ని ఏమైనా పిలిపించుకొని మాట్లాడా? కనీసం వాళ్ళని ఓదార్చాడా? అభంశం పొందినటువంటి అభాగ్యులు వాళ్ళకి ఏమైనా చేశాడా? అట్లాగే కోట అనుషాని చంపితే మీరేం చేశారు? విష్ణువర్ధన్ రెడ్డిని కాస్త విష్ణువర్ధన్ అని రాశారు, వెనక తోక రెడ్డిని లేపేశారు. ఇట్లా ఇవన్నీ గలీజు మాటలని నా చేత చెప్పించి మాక. ఎందుకంటే నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఇక్కడ సంఘటన జరిగింది, ప్రభుత్వం స్పందించిందా లేదా, కేసులు పెట్టిందా లేదా, అరెస్ట్ చేసిందా లేదా? ఇలా 9 మందిని తీసుకెళ్లి లోపల పడేసింది. 9 మందిని కోర్టులో హాజరుపెట్టి 14 రోజులు రిమాండ్ విధించింది. నేను అంటున్నా, ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా చేయడానికి ఎమ్మెల్యే గారు ఏం కారణం కాదుగా, చంద్రబాబు నాయుడు ఏం కారణం కాదుగా. అసలు నీకు బుర్ర ఉందా లేదా? ఇంటెలిజెన్స్ విభాగం ఏదన్నా ఒక మహిళ మీద దాడి జరిగింది, లేకపోతే ఒక 2 కుర్రాళ్ళు అక్కడ ఊరి చివరి మందు కొడుతున్నారు, గంజాయి తాగుతున్నారు, ఇలాంటి సమాచారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చంద్రబాబుకి అందిస్తారా? బుర్ర ఉండాలి అన్న మాట్లాడటానికి. సిఐని కూడా వీఆర్కి పంపించింది పార్టీ. మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో ఒక్కటి ఇలాంటి కార్యక్రమం చేసి చూపించి బాంచత్త నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతావు. నీకు చాతనైతే నీ 5 ఏళ్ళు మొత్తం హిస్టరీ తిరిగేది చూడు, హిస్టరీ తిప్పి చూడు ఉందేమో. ఎందుకు ఈ పోసుకోని మాట్లాడతావు? నువ్వే మాట్లాడావు. రాష్ట్రంలో 1-2 రేపులు సహజంగా జరుగుతాయి, అంత మాత్రం చేత భయపడదు, అంత మాత్రం చేత ప్రభుత్వం స్పందించాలా అని చెప్పి మాట్లాడావు. ఇవాళ ముందుకు వచ్చేసి ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డా కూడా నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే చిల్లర రాజకీయాలు చేయడంలో రోజాని మించిన వాళ్ళు ఎవరు లేరు. అదే ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అక్కడికి వచ్చి చదివితే ఇలాగే ఉంటుంది వ్యవహారం. నేను అడుగుతున్నా, నీ నగరి నియోజకవర్గంలోనే వడమాలపేటలో అత్యాచారం జరిగితే బాధిత కుటుంబాలకు నువ్వేమైనా కనీసం ఓదార్చావా? వాళ్ళకి అండగా నిలబడ్డావా? వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తానని చెప్పావా? గత 5 ఏళ్లలో నువ్వు ఎక్కడున్నావు? నువ్వు పర్యాటక శాఖ అంటే రాష్ట్రం మొత్తం తిరగాలని దేశం మొత్తం తిరిగావు. అదే దేశంలో ఉన్న పర్యాటకులను రాష్ట్రంలోకి రప్పించాల్సింటే నువ్వు దేశంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను తిరిగొచ్చావు. అంత అద్భుతమైనటువంటి శాఖ మంత్రివి నువ్వు. కాబట్టి రోజా నేను ఏమంటున్నానంటే, గత 5 ఏళ్లలో నువ్వు మహిళగా ఉండి మహిళల ఆత్మగౌరవానికి ఏమైనా పెద్దపేట వేసావంటే, భూమా అఖిల ప్రియకేమో చుల్లిదారు వేసుకుంటావు మగరాయిల్లాగా అన్నావు.
అలాగే వంగలపూడి అనిత గారినేమో బాడీ షేమింగ్ చేసావు. అట్లాగే పీతల సుజాత గారిని బాడీ షేమింగ్ చేసావు. నువ్వే ఒక మహిళ అయ్యుండి శూర్పణఖలాగా మారి నువ్వే మహిళల మీద దాడి చేస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసావు. నువ్వు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి టచ్అప్, మేకప్, ప్యాకప్ అని చెప్పేసి మీడియా ముందు మాట్లాడితే ఎట్లా రోజా? నువ్వు నీతులు చెప్తే జనాలకు బూతులు వస్తాయి, అర్థమైందా? అమరావతి రైతులు ఆడవాళ్ళు దీక్షలు చేస్తారు, రోడ్ల మీద ఉంటే ఈడ్చి కొట్టేసింది నీ ప్రభుత్వం, ఎత్తి పడేసింది నీ ప్రభుత్వం. కనీసం వాళ్ళ బట్టలు ఒంటి మీద సరిగ్గా లేకుండా మీరు దగ్గరుండి దుశ్శాసన పర్వం నిర్వహించారు. అమరావతి రైతులు మగాళ్ళని ఆడవాళ్ళని ముందు పెట్టి మగాళ్ళు వెనకాల ఉంటున్నారు. ఆడింగ్ వేదలు నువ్వే మాట్లాడావు. నువ్వు శూర్పణఖలా తయారయ్యి నువ్వు మాట్లాడి ఇవాళ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం నిద్రపోతుందా, చంద్రబాబు నిద్రపోతున్నాడా, హోమ్ మినిస్టర్ ఖండించారు, ముఖ్యమంత్రి ఖండించాడు, బాధితులకు బెయిల్ రాకుండా చూశారు, తీసుకెళ్ళి లోపల పడేశారు, అన్ని రకాలుగా వాళ్ళకి భరోసా ఇచ్చారు. గతంలో వాళ్ళకేమి అట్లాంటి తగాదలు ఏం లేవు. ఈరోజు దరిద్రం యాదృశ్చికం బాగలేక ఈరోజు జరిగింది. వాడికి దరిద్రం నెత్తిని పట్టిన రమణమూర్తి అనేటువంటి వాడికి కూడా బుర్ర ఉందా, ఆలోచన ఉందా? పాలిటిక్స్లో ఉంటా ఒక మహిళని, అందులో ఎవరో ఒక హిజ్రాని తీసుకొచ్చి ఆ హిజ్రా సంఘాలు కూడా ఖండించారు. అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అతనితో మాకు ఎలాంటి కనెక్టివిటీస్ లేవు, మేము క్షమాపణ చెప్తామని చెప్పారు. ఇది బహుశా భారతదేశ చరిత్రలో ఇదొక పారదర్శకంగా జరిగినటువంటి చర్య. మీ ప్రభుత్వ 5 ఏళ్లలో ఒక్క సంఘటన అన్న బాధితులకు న్యాయం చేశారా? నిందితులు లొంగిపోయి క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? సిగ్గుండాలి మీకు, కనీసం సిగ్గుండాలి. నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. రోజా మాట్లాడే మాటలకు అసలు ఎట్లాగో క్రెడిబిలిటీ లేదు. కనీసం ఈ 5 ఏళ్లలోనే సరిగ్గా పనిచేయలేకపోతే మీకు అసలు వాల్యూస్ ఉంటాయా, ఎథిక్స్ ఉంటాయా? సిగ్గుందా నువ్వు మాట్లాడటానికైనా? కొంచెమైనా ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడుతున్నావా? ఏదో ఒక ఇన్సిడెంట్ జరగంగానే పెద్ద మేకప్ వేసుకొని మీడియా ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు.